రైట్, వెరీ గుడ్ మార్నింగ్ బీఆర్కే న్యూస్ ది ఫస్ట్ ఎడిషన్. ఇక ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు చూస్తే అందులో భాగంగా మొదటగా ఈనాడు పేపర్ చూసుకుందాం. నదీ జలాలపై రాజీ లేదు, రాష్ట్రానికి రావాల్సిన వాటాలు సాధించుకుంటాం. గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు వృధా. ఇప్పుడు సెంటీమీటర్ను రగిలించి విష ప్రచారము. 2047 నాటికి గేమ్ చేంజర్ కావడమే మా లక్ష్యం. అగ్రగామిగా తెలంగాణ, ఇదే మా విజన్. స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి గారు గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరణ కూడా ఒక వార్త రావడం జరిగింది. ఇక నదీ జలాలపై రాజీ లేదని చెప్పేసి కూడా నిన్న జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. మరి దీని గురించి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ అనలిస్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. సార్ ఇప్పుడు ఒక వార్త చూస్తున్నా సార్. చెప్పండి సార్, ఇప్పుడు ఒక వార్త చూసుకున్నట్టయితే నదీ జలాలపై రాజీ లేదని చెప్పేసి కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటాలు సాధించుకుంటామని చెప్పేసి గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు వృధా. ఇప్పుడు సెంటీమీటర్ రగిలించి విష ప్రచారము. 2047 నాటికి గేమ్ చేంజర్ కావడమే లక్ష్యం. తెలంగాణని అగ్రగామిగా ఇదే మా విజన్ అని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా మాట్లాడడం జరిగింది. అంటే దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? శ్రీకాంత్, మీకు బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు ముఖ్యమంత్రులు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ తెలంగాణ విషయాల గురించి ఇరు రాష్ట్రాల మధ్యన వనకచెర్ల పంచాయతీ గురించి మాట్లాడడం బాగలేదు అంటున్నాను. ఎందుకంటే అభివృద్ధి గురించి వారు మాట్లాడకపోయేది, కానీ బనకచెర్ల అంటే ఏదైతే వివాదాస్పద అంశం దాని గురించి మాట్లాడడం కరెక్ట్ గా అంటున్నాడు. సిడబ్ల్యూసి మీటింగ్, సిడబ్ల్యూసి కాదు, మన కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి పెట్టినప్పుడు మీటింగ్ లో డిసైడ్ అయింది ఏంటి, తెలంగాణ నుంచి 5, ఆంధ్రప్రదేశ్ నుంచి 5, ఒక 2 కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వేయమని చెప్పారు కదా. కానీ ఇప్పటికప్పుడు అతి గతి లేదు కదా. నెల దాటింది ఇప్పటికీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా ఇప్పటికీ ఆ కమిటీ మెంబర్లను ఇవ్వలేదు. అంటే ఒకరు చేస్తా ఆడుకుంటున్నారు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, వాళ్ళు ఎవరిని ఇస్తారు చూద్దాం, వీళ్ళు మనం ఇద్దామని చెప్పి. అందుకనే కావాల్సింది పరిష్కారం ఇక్కడ లేదు శ్రీకాంత్. యాక్చువల్ గా అటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడినా కూడా ప్రజల భావోద్వేగాలు తెచ్చగొట్టడం, ప్రజల భావోద్వేగాలను భావోద్రేకాలుగా మార్చడం తప్ప ఇంకోటి ఏం లేదు. స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది ఈ అంశము. సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టాలి. అంతకంటే ముందు యాక్చువల్ గా ప్రజా బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాల్సి ఉంది. మిగులు జలాలు ఏమిటి, మామూలుగా వరద జలాలు ఏమిటి తేల్చాల్సి ఉన్నది. ఇవన్నీ తేల్చకుండా ఏదో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే లాభం లేదా అంటున్నాడు. అందుకనే జాతీయ జలవనరులన్నీ కూడా జాతీయ సంపద కనుక కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చేయాల్సిన పని. నా ఉద్దేశం ఏంటంటే బీజేపీ నేను టార్గెట్ చేస్తున్నాను స్పష్టంగా. కేంద్ర ప్రభుత్వం గతంలో అంటే 11 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు ఆ పంచాయతీలు ఇట్లాగే తెక్కుంటా చూస్తే విభజన హామీల చట్టం అట్లాగే ఉంటది. అట్లానే ఇప్పుడు నదీ జలాలు కూడా ఇట్లా ఉంటాయి. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడే తెలంగాణ గురించి ఈయన మాట్లాడుతుంటే గత ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటూ వీళ్ళు 3 ముక్కలాట వీళ్ళు అక్కడ ఆడుతున్నారు. బీజేపీ 2 పక్కన అటు మొంకుతున్నది. అటేమో ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వంలో ఉన్నది, ఇటు పక్కనేమో ఇటు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నది, బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నది. కనుక చేయాల్సిన పని అక్కడ కేంద్రంలో మన బీజేపీ చేయాల్సిన పని, కేంద్ర ప్రభుత్వం చూడాల్సిన పని వీలైన తొందరగా ఈ కమిటీ నిర్ణయం చేయాలి. అట్లాగే బనకచెర్ల వల్ల రాయలసీమ వాడు, అట్లాగే మేధావులు కానీ, రాయలసీమ జలవనరుల నిపుణులు కానీ దానికే నష్టం అంటున్నారు. అంతేందుకు ఈ మన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏమన్నది, మీరు కనుక బనకచెర్ల నుంచి నీళ్లు తీసుకెళ్తే ఒకవేళ దాని ప్రతిపాదన ముందర పెడితే అసలు పోలవరానికి ఎసరు వస్తుంది, మళ్ళీ డిపిఆర్ సమర్పించవలసి వస్తుంది అన్నది కదా. అందుకని నేను ఏమంటా అంటే తొందరపడి ఎందుకు చేస్తున్నారు అభినవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు. అనవసరంగా నిన్న ఈ వివాదం లేపడం మంచిది కాదు. ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ వివాదాన్ని తీర్చాలే. నిన్న ఏదైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల భాగోద్వేగాలు తెచ్చగొట్టడానికి ఉభయ కుశలో పరి ఇద్దరికి లాభం జరిగే సొల్యూషన్స్ ఉన్నాయి. ఇంజనీర్లు చెప్పినట్టు ఎక్కడి నుంచి చేస్తే బాగుంటది. అంతేందుకు మిగులు జలాలు అనేది తప్పు అంటున్నాను. అంటే మెరిసేదంత బంగారం కాదు, పారేవన్నీ మిగులు వరద జలాలు కావు. కనుక 5 రాష్ట్రాల పరిధిలో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కొంతవరకు ఇంకా మధ్యప్రదేశ్ ఉన్న ఈ ఏవైతే ఇన్ని రాష్ట్రాల మధ్య నుండి గోదావరి జలాలను పంచుకునే క్రమంలో ఇప్పుడు ఎవరి వాటా వాళ్లకు
ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు వరద జలాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వరద జలాల్లో కూడా మిగులు జలాల్లో కూడా మళ్ళీ అన్ని రాష్ట్రాలకు వాటా వస్తుంది. ఇవన్నీ గమనించకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏది పడితే అది మాట్లాడుకుంటే లాభం లేదు. దీన్ని తేల్చాల్సింది, దీన్ని తీర్పు ఇవ్వాల్సింది, దీనికి లేకుంటే సామరస్య పరిష్కారం చూపించాల్సింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. రైట్ సార్. అయితే ఇక 2047 నాటికి గేమ్ చేంజర్ కావడమే లక్ష్యం, అగ్రగామిగా తెలంగాణ, ఇది మా విజన్ అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే 2047 నాటికి గేమ్ చేంజర్ ఇది నిజంగానే సాధ్యమవుతుంది అంటారా? మాటలు కోటలు దాటుతున్నాయి, అడుగు గడప దాటాలి. తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూస్తే మిగులు బడ్జెట్ నుంచి మెల్లమెల్లగా ఏమైంది చూసాం కదా మనం. కనుక ఏదో 15 ఆగస్టు నాడు మాట్లాడేది కానీ నా ఉద్దేశం అయితే అంత ఆశాజనకంగా లేదు. ఇప్పటికీ ఆర్థిక పరిస్థితి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే, చెప్పునెత్తుకపోయి దొంగలా చూస్తున్నాడు ఆయన అంటాడు. బడ్జెట్ పెంచే పరిస్థితి లేదంటున్నాడు, ఎవరు నమ్మడం లేదంటున్నాడు, అప్పిచ్చేవాడు నమ్మడం లేదంటున్నాడు. అప్పుల గురించి అబద్ధాలు ఆడారు కదా. కేంద్ర ప్రభుత్వం నిన్నగా మొన్న పార్లమెంట్ లో స్పష్టంగా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేవలం 2,80,000 కోట్ల రూపాయలు 2,80,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పు చేశారు అని బడ్జెట్ అప్పుల గురించి తెచ్చింది కదా. ఇటుపక్క అటుపక్క అర్ధ సత్యాలు అసత్యాలు మాట్లాడుకుంటారు వీళ్ళందరూ కూడా. నా ఉద్దేశం గేమ్ చేంజర్ తర్వాత సంగతి. మొట్టమొదలు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టమనండి. కనీసం కాళేశ్వరం కాలిపోయింది అంటున్నారు కదా, కనీసం ఆ 2 పిల్లలు బాగు చేసి నీళ్లు ఇవ్వమనండి. చేయాల్సిన పని ఇది కదా. ఏం చేయకుండా అనుచిత ఉచితాలు ప్రకటించి ఆ ఉచితాలు సగం చేసేసి ఇవాళ మేమే ఏదో ఇచ్చామని చేస్తున్నారు. రేపు పంచాయతీ ఎన్నికలు వచ్చే సందర్భంలో ఇవాళ పంచాయతీ కానీ ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఏం అయితే ఉన్న హామీలు 6 గ్యారెంటీలు 13 హామీలు 420 హామీలు పని తీర్చే ప్రయత్నం చేయమండి. అప్పుడు చూద్దాం. కానీ 2027 కల్లా 2 ఏళ్లలో గేమ్ చేంజర్ గా మారుతుంది అంటే ఏం మొదలు పెట్టింది కానీ గేమ్ చేంజర్ గా మారుతుంది. కనుక స్పష్టంగా ఏదో 15 ఆగస్టు నాడు మాట్లాడుతున్నారు కానీ వాటికి ఉపాధి కరువైంది, అట్లానే ఆర్థిక అభివృద్ధి కుంటుపడ్డది, రియల్ ఎస్టేట్ కుంటుపడ్డది, ఇవన్నీ చూస్తున్నాం కదా. అందుకనే మెల్లమెల్లగా ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో హామీలు తీర్చే క్రమంలో విఫలమవుతున్నారు. కనుక ఏవోటి మాట్లాడుతుంటారు, చేస్తుంటారు. ఏదైనా సరే కక్ష సాధింపు రాజకీయాలు పక్కన పెట్టి ఇప్పటికైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. 21 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. మెల్లమెల్లగా మిగతా హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. రైట్ సార్. సార్, ఇక మరో అంశం చూస్తే వార్తలోని ప్రధాన అంశాల్లో దేశానికి కవచంలా సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఏర్పాటు, 2035 నాటికల్లా సిద్ధం, దేశంలోని అన్ని ప్రధాన వ్యవస్థల ఇక ఇదొకటి రావడం జరిగింది సార్. దేశానికి కవచంలా సుదర్శన చక్రము శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఏర్పాటు, 2035 నాటికల్లా సిద్ధం, దేశంలోని అన్ని ప్రధాన వ్యవస్థలకు దీనితో రక్షణ, రైతుల ప్రయోజనాలకు వినతం కలిగించే నిర్ణయాలు అంగీకరించబోము, యువత ఉపాధికి 1,00,000 కోట్లతో పథకం, మళ్ళీ దుష్పన్నం చేస్తే పాక్కు చావు దెబ్బే, దీపావళి లోపు జీఎస్టీలో సంస్కరణ తీసుకొస్తామని చెప్పేసి కూడా మోడీ గారు ఒక అనేది అనడం జరిగింది. అంటే దేశానికి కవచంలా సుదర్శన చక్రం అని చెప్పేసి కూడా ఒక బాణాన్ని వేయడం కూడా చూస్తున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఇలాంటి నిర్ణయం తీసుకోవడము మోడీ గారి విషయంలో దాన్ని ఎలా విశ్లేషించవచ్చు? నిన్న ఎర్రకోట సాక్షిగా మోడీ గారు ప్రసంగించిన అంశాలు మీరు చెప్పిన 5 అంశాలు శ్రీకాంత్. మొట్టమొదటి దేశ రక్షణ ఈ విషయంలో మనం స్వయం స్వావలంబన సాధిస్తున్నా. ఒకనాడు సైన్యానికి సరైన షూ కూడా బయట నుంచి దిగుమతి చేసుకున్నాం మనం. ఇవాళ అనేక ఆయుధాలను కానీ అనేక విమానాలు కానీ మనం తయారు చేసుకుంటాం. మేక్ ఇన్ ఇండియా ఇతర రంగాలు పక్కన పెడితే రక్షణ రంగంలో మాత్రం మంచి మార్పులు వచ్చిన ఈ 10-11 ఏళ్లలో ఇవాళ స్వయం సమృద్ధి సాధించాం. నెంబర్ 1. రెండవది, పాకిస్తాన్ మాటలకు అర్థం చెప్పాలంటే చాలా కష్టం. కనుక పాకిస్తాన్ ధీటుగా సమాధానం చెప్పే క్రమంలో నిన్న మోడీ గారు మన వరకు చెప్పాలంటే గుట్టు విప్పారు. అమెరికా ప్రమేయం ఏం లేదని చెప్పి కూడా విప్పారు. నా ఉద్దేశం ఏంటంటే నిన్నటి మోడీ ప్రసంగం 1:03 నిమిషాలు మాట్లాడారు. అంటే 1:33 నిమిషాలు మాట్లాడారు. చాలా పెద్ద ప్రసంగం. గతంలో మన్మోహన్ సింగ్ అని వీళ్ళందరూ 25 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడితే ఎక్కువ చూడకుండా మాట్లాడారు. అన్ని అంశాలు స్పర్శించారు. ఇవాళ దీపావళి నుంచి జిఎస్టీలో 4 స్లాబులు బదులు 2 స్లాబులు చేస్తా అంటున్నారు. మంచిది అంటున్నారు. అంటే 5% మళ్ళీ 18%. కాకపోతే వేరే లిక్కర్ రాదు ఇందులోకి, జిఎస్టీలోకి. అట్లానే రిజిస్ట్రేషన్ శాఖలు రావు దీనికి. ఇట్లా చూసుకుంటే ఇవాళ ఈ 3 నిర్ణయాలు, జిఎస్టీని 2 స్లాబులకు కుదించిన మంచి నిర్ణయం. దాంతో పాటు ఏవైతే ఈ
రక్షణ రంగంలో మార్పుల గురించి మాట్లాడారు. అట్లాగే ఇదే మన రైతులకు నష్టం కాకుండా చూస్తామన్నారు. చాలా కరెక్ట్ అంటారు. అమెరికా ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు కనుక మన ఇండియాకు దిగుమతులు పెరిగితే అమెరికా నుంచి వస్తే పాల ఉత్పత్తిదారులు చాలా నష్టపోతారు, వ్యవసాయదారులు నష్టపోతారు, వ్యవసాయ ఉత్పత్తులు కూడా చేయడం నష్టపోతారు. కనుక స్పష్టంగా ఇవాళ 3-4 నిర్ణయాలు నిన్న ప్రకటించారు. ఇది మంచిదే అంటున్నారు. రైట్ సార్. శ్రీకాంత్, సార్ ఇక మరో అంశం చూస్తే ఇక దర్జాగా ప్రయాణించండి, స్త్రీ శక్తితో మహిళలకు ఆర్థిక స్వతంత్రము అన్నగా కానుక ఇస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి కూడా నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది సార్. అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా 6 గ్యారంటీలలో ఒకటి అయినటువంటి ఫ్రీ బస్ అని చెప్పేసి ఇక్కడ మనకు రన్ అవుతుంది. అలాగే సూపర్ 6 పథకాలలో కూడా ఒకటి స్త్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కూడా నిన్న ప్రారంభించడం జరిగింది. అంటే ఇక్కడ మనకేంటంటే ఉచిత బస్సు పెట్టడం వల్ల కూడా ఆర్టీసీ వ్యవస్థ దెబ్బతిన్నది అని చెప్పేసి కూడా మహిళలు కానీ ఇంకా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అలాంటిది జరిగే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా మీరు అన్న శ్రీకాంత్. ఎందుకంటే కర్ణాటకలో చూసాం అసలు ఉచిత బస్సు అనే ప్రయాణం మొదలు పెట్టింది కర్ణాటక. అక్కడి నుంచి ఒక రకంగా వ్యాధిలా ఒక వైరస్ లాగా పాకుతూ తెలంగాణ 6 గ్యారంటీస్ లో వీళ్ళదే ఇచ్చారు. అట్లానే ఆంధ్రప్రదేశ్ మొన్న ఢిల్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అదే హామీ ఇచ్చింది. అనుచిత ఉచితాలకు వ్యతిరేకం అంటూనే బీజేపీ కూడా అదే హామీలో పడిపోయింది. అందుకనే సంపద సృష్టిస్తాం, మెల్లమెల్లగా మేము హామీలు తీరుస్తామన్న క్రమంలో 1 year అయిన తర్వాత మనం 3 ఏళ్ల క్రితమే ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది. చూస్తున్నాం కదా, ఇవాళ గౌలిగూడ బస్ డిపో స్థలాన్ని తాకట్టు పెట్టి ఇవాళ అప్పు తీసుకోవాల్సి వస్తుంది తెలంగాణ. చూసినాం కదా, అంటే దాదాపు 2 కోట్ల ఉచిత బస్ టికెట్లు ఇష్యూ అయినాయట ఈ సంవత్సరం, 2 సంవత్సరాలు. అంటే చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఉచిత బస్సు వల్ల నష్టం తప్ప లాభం లేదు. నెంబర్ 1, మహిళ పట్ల గౌరవం ఉంది, ప్రేమ ఉంది, అది వేరు. కానీ ఎవరు అడిగారు ఉచిత బస్సు? అడిగింది ఎవరు? అనవసరంగా అలవిగానే హామీలు ఇచ్చి వాళ్ళు బాధపడుతుంది తప్ప ఏం లేదు. ఇది సరైనది కాదంటున్నాడు. ఇప్పటికైనా సరే ఇవాళ హామీ ఇచ్చారు కనుక తప్పనిసరి తీర్చాల్సిందే. కానీ కర్ణాటకలో కొంత రిస్ట్రిక్ట్ చేసినారు, ఏదైతే జిల్లాలకు పరిమితం చేశారు. ఇక్కడ పరిమితి చేసే పరిస్థితి లేదు, రాష్ట్రం అంతా తిరిగొచ్చు అంటున్నారు. తెలంగాణ చూసాం కదా, యాత్రలు రకరకాలు తిరిగి వచ్చారు. ఇప్పుడు కొంత కంట్రోల్ అయింది. కానీ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇందులో కొంత లిమిట్ మనకి ఏదైనా కొందరికి మాత్రమే పరిమితి చేస్తే బాగుండేది. పని మనుషులు, రోజు పని చేసుకునే వాళ్ళు, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్లే వాళ్ళు, వీళ్ళకి మాత్రం పనికి వస్తుంది. కానీ మహిళా టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళ రూపాయలు జీతం తీసుకునే వాళ్ళకి కూడా రోజు 100 కిలోమీటర్లు పోయి 100 కిలోమీటర్లు వచ్చే రైతుల్లో ప్రతిరోజు 200 రూపాయలు వాళ్లకు ఆదా అవుతుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఎందుకు తీసేయలేదు ఇందులో నుంచి? కనీసం వెనకబడే వర్గాలు, లేకపోతే ఏదైతే తెల్ల కార్డు ఉన్నారో వాళ్ళకు పరిమితం చేస్తే బాగుండేది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆర్టీసీని దివాళా తీయించడం అవుతుంది. కొత్త బస్సులు కొనరాదు, ఉన్న బస్సులు నడపరాదు, బస్సుల సంఖ్య తక్కువ చేస్తారు. ఇవన్నీ చూస్తున్నాం మనం. అందుకనే ఈ ఉచిత బస్సు అనేది ఒక రకంగా ఒక వ్యాధి లాగా, ఒక అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉపయోగిస్తున్నాయి. సరైనది కదా. రైట్ సార్. అయితే ఆర్టీసీ వ్యవస్థ కూడా దెబ్బతింటుందనే సూచన కూడా చెప్తున్నారు. ఇక మరో నిజానికి చెప్పాలి అంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆటో డ్రైవర్లకు కూడా ఒక వేతనం ఇవ్వడం అనేది సంవత్సరానికి 12,000 చొప్పున కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి పథకం ఇంకా ఆటో కార్మికులకు కానీ వాళ్ళకి కానీ ఇంకేమైనా చేసే సూచన ఉందంటారా, లేకపోతే ఎలా చూడొచ్చు దాన్ని? తెలంగాణలో ఆటో కార్మికులకు సమ్మె చేసింది అయిపోయింది, వాళ్ళకి ఏమి ఇచ్చింది లేదు కదా. ఎందుకంటే ఏమంటా అంటే ఒక పరిణామం ఇంకో పరిణామాన్ని దారితీస్తారు. అంటే ఉచిత బస్సు వల్ల ఆటో రిక్షా డ్రైవర్ వాళ్ళు నష్టపోయినారు కదా. అందుకని ఇక్కడ కూడా ఏమంటున్నాను, నేను మీరు పథకం ఏదైతే ప్రకటించినప్పుడే చూడాలి. ఇప్పుడు ఏమైందంటే ఒకరికంటే ఒకరి ఎక్కువ వేలంపాటు రాజకీయాలు అయిపోయినాయి. ఇవాళ ఒకటి ఇస్తే మేము 2 ఇస్తామని చెప్పి అధికారం ఖచ్చితంగా చూసుకుందామని చెప్పి 2 రాష్ట్రాల్లో ఇదే జరిగింది. ఇవాళ అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు ఇవాళ తెలంగాణలో మిగతా 6 గ్యారంటీలలో 1-2 తప్ప మిగతా గ్యారంటీ అమలు కాకపోవడం ప్రధాన కారణం ఏంది? బడ్జెట్ లేదు కదా. అట్లానే ఆంధ్రప్రదేశ్ కూడా అదే జరుగుతుంది అంటున్నాను నేను. కాకపోతే పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచారు, అది ఇమీడియట్ అమలు అయింది. అది నష్టమే లేదు. అన్ని ఉచిత పథకాలు అంటలేదు, కానీ కొన్ని అవసరమే సంక్షేమ పథకాలు, అన్ని కాదంటున్నాడు. ఉచిత బస్సు కానీ ఇట్లాంటివన్నీ కూడా, లేకుండా మహిళలు 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఎక్కడిచ్చారు? ఎవరికి ఇచ్చారు? కనుక ఇవన్నీ కూడా అలవిగానే హామీలు ఇచ్చారు. ఇప్పుడు బాధపడుతున్నారు. మెల్లమెల్లగా అనుచిత ఉచితాలన్నీ రద్దు చేసుకుంటూ విద్య, వైద్యము, ఆరోగ్యంతో పాటు ఉపాధి మౌలిక వసతులు పెంచడం, దాని వైపు పోతే ప్రభుత్వాలు బాగుంటాయి. కానీ ఇట్లా పంచిపెట్టుకుంటూ పోతే
మొత్తం బడ్జెట్ జనాభా రీత్యా పంచిపెడితే అయిపోద్ది కదా. వాళ్ళు చేసే పని ఏముందిగా, ప్రభుత్వాలు చేయాల్సిన పని అది కాదు కదా. వ్యాపారాలు చేయొద్దు, ప్రభుత్వం చేసేది ఉచితాలు పంచిపెట్టొద్దు కదా. ఉలిక వసతులతో కల్పనతో పాటు ఆరోగ్యము విద్య సరిగ్గా ఇస్తే ఏ ఉచితం ఎవరు కోరరు అంటున్నారు. రైట్ సార్. ఇక మరో అంశం చూస్తే ట్రంప్పై పునీత్ ప్రశంసల వర్షము. ఉక్రెయిన్తో యుద్ధం ఆపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని కితబు. శాంతి ఒప్పందానికి రష్యా సిద్ధంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు. దీన్ని ఎలా విశ్లేషించవచ్చు సార్? ఉక్రెయిన్తో యుద్ధం ఆపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా కితబు పలికారు. శాంతి ఒప్పందానికి రష్యా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? మంచిదే, ప్రపంచ శాంతిని కోరుకునే మనందరం కూడా ఇక వాళ్ళ శిఖరాగ్ర సమావేశం 2 అగ్రరాజ్యాలు అధినేతలు సమావేశమయ్యారు. మంచిది అంటున్నాను నేను. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి. కాకపోతే శాపనార్థాలు పెట్టినట్టు ఆయన మాట్లాడక ముందే యుద్ధం ఆపకపోతే మేము చర్యలు తీసుకుంటామని మాట్లాడటం. అమెరికా ఆర్థిక మంత్రి అయితే డైరెక్ట్ గా పెట్టరైపోయి మీరు రష్యా నుంచి ఆయుధాలు కానీ లేకుంటే ఇంధనం కానీ సప్లై చేసుకుంటే మీ మీద పడతామనడం, ఉరిమురి మంగళ మీద పడ్డట్టు భారతదేశం మీద పడ్డం చూసినాం మనం. అదే ఆర్థిక శాఖ మంత్రి నిన్న కొన్ని సమాధానం ఇవ్వలేకపోయాడు. మరి చైనా కూడా అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటుందిగా రష్యా నుంచి. చైనా మీద ఏం చర్యలు తీసుకుంటారంటే నా చేతిలో లేదు, అది అమెరికా అధ్యక్షుడే ప్రకటించాలన్నారు. పుతిన్ రాకముందే అనేక సందర్భాల్లో హెచ్చరించిన పని చూసాం. కానీ పుతిన్ ఒక రకం చెప్పాలంటే నెమ్మదస్తుడు కనుక ట్రంప్ ఉరికిలాడినట్టు ఉరుకులాడుతున్నాడు. ట్రంప్ చేసినట్టు వ్యాఖ్యలు చేయడం లేదు. నిన్న శిఖరాగ్ర సమావేశంలో ఈ సంప్రదింపులు మంచివి అంటున్నాను. 2 అగ్రరాజ్యాలు కనుక ఒక ఒప్పందానికి వస్తే యుద్ధం ఆగాలని కోరుకుంటున్నాం కదా. మన భారతదేశం కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలని కోరుకుంటున్నాం. అది ఆగుతుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే దానికి అమెరికా బెదిరిస్తే ఆగదు, నేను స్పష్టంగా చెప్తున్నాను. బ్రెజిల్ అధ్యక్షుడు కూడా ఇట్లా బెదిరించారు కదా. మాజీ అధ్యక్షుడు అయితే బ్రెజిల్లో మొన్నటిదాకా ఓడిపోయిన 2023లో ఓడిపోయిన అధ్యక్షుడిని లూలా ఏదైతే బ్రెజిల్ అధ్యక్షుడు ఉన్నాడో ఆయనను బెదిరిస్తూ ఆయనను విడుదల చేస్తారా లేదా, వారి మీద కేసు విడ్రా చేసుకుంటారా లేరా అని బెదిరిస్తున్నారు. ఎప్పుడు కూడా ఊను స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అందే అని గురజాడ పరవరు అయినాడు అన్నారు. వైరంలో వాణిజ్యాల వైరం ఉంటది కాదంటలేదు, కానీ రాజకీయ వైరంగా వాణిజ్యాన్ని మార్చొద్దు కదా అంటున్నాడు. మనం ఎవరి దగ్గర తక్కువ దొరికితే సబ్బును అక్కడ కొనుక్కుంటాం. ఎవరి దగ్గర నుంచి దిగుమతులు తక్కువ ఉంటే తక్కువ ఖర్చుతో వస్తే వాళ్ళని చేసుకుంటాం. కానీ మీరు దిగుమతులు చేసుకుంటే మీ మీద సుంకాలు విధిస్తామని చెప్పి సరైనది కాదు. ఇప్పుడు చూస్తున్నాం మనం. బ్రెజిల్ అధ్యక్షుడు కూడా మంచి సమాధానం ఇచ్చారు. నిన్ననే మనం ఏదైతే ట్రంప్ కు మంచి సమాధానం మోడీ గారు ఇచ్చారంటున్నాను నేను. చూద్దాం. మొత్తం మీద మాత్రం ఈ శిఖరాగ్ర సమావేశం మాత్రం మనకు ప్రపంచ శాంతికి పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. ఇక మరో అంశం చూస్తే హరీష్ రావు గారు ఒక మాట అంటున్నారు సార్. 2 నెలల్లో 2,000 కోట్లు పన్నుల భారం అని చెప్పేసి కూడా ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పెంచుడు బంద్ చేసి పెంచును ప్రారంభించడానికి 2 నెలల్లో ప్రజలపై రవాణా శాఖ ద్వారా దాదాపు 2,000 కోట్ల భారం మోపిందని చెప్పేసి కూడా హరీష్ రావు గారు ఒక మాట అంటున్నారు. అంటే 2 నెలల్లో 2,000 కోట్లు పన్నుల భారం కూడా మోపింది. ఇక్కడ ఏం చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలము అన్ని అబద్ధాలు చెప్పి అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి కూడా ఇప్పటిదాకా ప్రజలను ఉద్దేశించి ప్రజలకు ఎలాంటి న్యాయం జరిగింది లేదని చెప్పేసి కూడా హరీష్ రావు గారు అంటున్నారు. దాన్ని ఎలా విశ్లేషించవచ్చు? అంటే వాహనాల కొనుగోలు మీద ఈ లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ₹1,00,000 లోపు వాటి మీద పెరగలేగా, ₹1,00,000 దాటిన వాటి మీద ట్యాక్స్ 3 నుంచి 5% ఇచ్చిండ్రు. దానివల్ల తప్పనిసరి ₹2,500 కోట్ల కొత్తగా ఆదాయం కోసం అని చెప్పి కార్లు అయితే 10 లక్షల దాటి, అంటే మనకు ఏదైతే ఎక్స్ షోరూమ్ రేట్ అంటాం కదా, ఎక్స్ షోరూమ్ రేట్ కు 10 లక్షలు దాటితే కార్ల మీద, అట్లాగే దీని మీద కూడా ఏదైతే లైఫ్ ట్యాక్స్ పెంచారు. దానివల్ల అన్నది కరెక్టే, కానీ వారున్నా ఇదే పని చేస్తారంటున్నారు. ఇప్పుడు పన్నులు వసూలు చేయకుండా ప్రభుత్వాలు అంటవాయి కదా. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ రేపైనా సరే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ పెరుగుతున్నది. ఒకటేమో రిజిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ మీద పెంచే ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే రియల్ ఎస్టేట్ పూర్తిగా కునారిల్లిపోయిన సందర్భంలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఒక రకంగా, ఔటర్ రింగ్ రోడ్ దాటినాక రకంగా ఓ రకంగా మారుస్తామంటారు. కానీ లోకల్ గవర్నమెంట్స్ సలహా తీసుకొని ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ మార్చాల్సిన అవసరం ఉంది. సరే, ఆర్టీఏ ఏమో 10 లక్షలు దాటిన కార్లు అంటే ఇవాళ రేపు 10 లక్షలు దాటకుండా కార్లు మంచి కారు వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ మీద పడుతుంది. ₹1,00,000 లోపు బండ్లు కూడా పెద్దగా లేవు. అన్ని కూడా 1,00,000 1,000 దాటినా దీని మీద పన్ను రేట్ పెరుగుతుంది. కనుక
ఏదైనా సరే మొత్తం మీద రిజిస్ట్రేషన్ టైప్ ట్యాక్స్ పెంచడం వల్ల 2,500 కోట్ల రూపాయలకు ఆదాయం ప్రజల నుంచి వసూలు చేయడానికి పూనుకునేది. అందుకని ఏది ఉచితంగా రాదు అని ఆ లలిత జ్యువెలర్స్ అధినేత అంటాడు కదా, అట్లానే ఏది ఉచితంగా రాదని ప్రజలు తెలుసుకోవడానికి ఇది మంచి ఛాన్స్. వార్తలు పెడుతుంటే ప్రజలు కూడా తెలుస్తుంది, మాకు ఇచ్చే ఉచితాలన్నీ ఇట్లాంటి దోపిడీ చేసి మా డబ్బులు మాకే ఇస్తున్నారు, మా ట్యాక్స్ పేయర్స్ మనీ మాకే ఇస్తున్నారు, మా డబ్బులు మాకే ఎదిగిస్తున్నారు అనే సంగతి అర్థం కావాలంట. సార్ నిన్న ఒక వార్తను నిన్న ఒకటి వార్త రావడం జరిగింది, క్లౌడ్ పాస్ట్ అని చెప్పేసి కూడా. దాన్ని ఎలా చూడొచ్చు సార్? ఈ మధ్యన కాలాలు మారాయని ఒక ఆర్టికల్ రాసిన నేను. వాడాలి ఎండాకాలం మనకు చలికాలంలో బాగా చలి, కాలాలు మారుతున్నాయి. అంటే ఇవాళ క్లౌడ్ బరెస్ట్ ఎందుకు పెరుగుతుందంటే అర్బనైజేషన్ పెరగడం ఒకటి, కాంక్రీట్ కావడం, అలాగే అర్బన్ ఫ్లడ్స్ అనే ఒకటి వస్తున్నాయి కదా, ఓ మాట వినొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండేది, ఇక్కడ కొత్తగా మన దగ్గర ఏం లేదు. అర్బన్ ఫ్లడ్స్ అని వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే వర్షం కురిస్తే ఒకేసారి 5 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు చూసాం కదా గతంలో. 2020లో హైదరాబాద్ లో 32 సెంటీమీటర్ల వర్షం ఒకేసారి ఒకే రోజు కురిసింది. అట్లా దీనికి కారణం ఏంటంటే మనం వాతావరణ మార్పులు, దాంతో పాటు కాలాలు మారుతున్నాయి. ఎండాకాలంలో వర్షాలు కొడుతున్నాయి, వర్షాకాలంలో ఎండలు కొడుతున్నాయి. అందుకని నేను చూస్తున్నాను ఏంటంటే మొత్తం మీద మళ్ళీ ఈ సంవత్సరం అట్లాంటి పరిస్థితి వస్తుంది అంటున్నాను నేను. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆవరణాన్ని మనం నష్టం చేయడం, పర్యావరణానికి భంగం కలిగించడం, దాంతో జరుగుతుంది. ముఖ్యంగా కాంక్రీట్ అరణ్యాలు పెరగడం వల్ల ఇక్కడ ఏదైతే మనకు నగరాలు, పెద్ద నగరాలు నరకాలుగా మారుతున్నాయి, నగరాలు నరకాలుగా మారుతున్నాయి. దాని కారణం మానవ తప్పిదం. ఒకటి ప్రకృతి శాపం ఎప్పుడైనా ఉంటుంది శ్రీకాంత్. ప్రకృతి శాపంతో పాటు పాలకుల పాపం కూడా ఉంది. వాళ్ళ అనవసరం గడ్డగోలుగా పరీక్షలు ఇవ్వడం కూడా ప్రజల స్వార్థం కూడా. 30 ఫీట్ల రోడ్డు ఉంటే దాన్ని అటుపక్క కార్ ర్యాంపులు పెట్టి ఇటుపక్క వాడు ప్రహారీ గోడ పక్కన చెట్లు పెట్టేసుకొని మొత్తం మీద 20 ఫీట్ల కుదిస్తున్నారు. కనుక నాలాలను ఆక్రమించుకోవడం, అట్లానే రకరకాల ప్రభుత్వ ఆక్రమించుకోవడం, మనకు ఎట్లాగే FCL లెవెల్లో కట్టుకోవడం, అక్రమంగా కొన్ని వేల ఎకరాలు చెరువులు కబ్జా పెట్టడం, ఇవన్నీ చూసాం కదా. దీని వల్ల మనకు వస్తున్న సమస్య ఖచ్చితంగా ఇవాళ ఈ అర్బన్ ఫ్లడ్స్ కారణం ఏంటంటే ప్రకృతి శాపం ఒకటైతే పాలకుల పాపం, అట్లానే ప్రజల స్వార్థం కూడా ఉందని నేను. రైట్ సార్, తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. అయితే కొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్, తర్వాత ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇంకా వాతావరణ శాఖ ఏమంటుందంటే 3 రోజుల పాటు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది అని అంటున్నారు. దీనివల్ల ప్రకృతి వైపరీత్యం ఎలా ఉండబోతుంది, దాన్ని ఎలా విశ్లేషించవచ్చు? అంటే ఇక్కడికి హైడ్రా కొన్ని చర్య తీసుకున్నది, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మొన్న స్కూల్స్ అంటే అనుకోకుండా సెలవులు వచ్చినాయి, కానీ ఈ వారం అంతా సెలవులు అంటే అయిపోయినాయి. ఎందుకంటే సోమవారం నుంచి 2 రోజులేమో వర్షాల వల్ల సెలవులు ఇచ్చారు, కానీ అప్పుడు వర్షాలు పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ నేను రాత్రి నుంచి హైదరాబాద్ లో కుండిపోతే వర్షం కురుస్తున్నది. దీంతో నా ఉద్దేశం ఏంటంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్ళాల్సిన లేదు, అవసరం లేకుండా ఉండాలి. స్కూళ్ళకి ఇవాళ రేపు సెలవులే కనుక స్కూళ్ళు అయితే పనిచే ఉంటాయి కనుక పెద్ద సమస్య ఉండదు. అయినా సరే ఈ నాలాలు సాఫ్ చేయడం, అలాగే మ్యాన్ హోల్స్ ను క్లీన్ చేయడం, అది ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేస్తే బాగుండేది. ఎండాకాలంలో చేయాల్సిన పనులు కదా ఇవన్నీ కూడా. తప్పికి తోడుకున్నట్టు ఇప్పుడు మనం ఈ ప్రయత్నం చేయడం కరెక్ట్ గా. అయినా సరే ఇప్పుడు ముంచుకొచ్చింది, మనం వరదలు అయితే వానలు ఏం చేయలేమని కనుక చిన్న వర్షాలకి 4-5 సెంటీమీటర్ల వర్షానికి హైదరాబాద్ అతరాకుతరం అవుతుందంటే దానికి కారణం ఏంటంటే ఇంజనీరింగ్ లోపం. గతంలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఓల్డ్ సిటీలో వరదలు వస్తలేవు శ్రీకాంత్. చూడండి, పంజారాయిలో జూబ్లీస్ వరదలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఇంజనీరింగ్ లోపం, మనం రోడ్ల నిర్మాణం కానీ లేకుంటే వీటిలలో ఉన్న లోపం అంటే అంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే చెప్పాను కదా, ముగ్గురి కూడా ప్రకృతి శాపం ఉంది, పాలకుల పాపం ఉంది, అట్లాగే ప్రజల స్వార్థం ఉంది. దీనివల్ల వస్తున్న సమస్య మెల్లమెల్లగా ఇప్పుడు హైడ్రా అయితే పూర్తి హంగులతో ఏర్పాటు చేస్తున్నది. మనమే కొంచెం సెల్ఫ్ అంటే స్వీయ నియంత్రణ పాటించాలి. అవసరం లేకుండా బయటకు పోవడం, అవసరం లేకుండా కార్లు తీయడం చేయొద్దు. మన జాగ్రత్తలు మనం ఉంటే బెస్ట్ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఇది ఇవాళ ది ఫస్ట్ ఎడిషన్. మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.